హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో మన ఛానల్లో ఆల్రెడీ మనం ఫైనాన్షియల్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్, ట్రేడింగ్ రిలేటెడ్, టెక్నికల్ అనాలిసిస్, ఆప్షన్స్ రిలేటెడ్ అండ్ వివిధ రకాలైన ఫైనాన్షియల్ అండ్ మనీ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉన్నప్పటికీ ఈ ప్లేలిస్ట్ ఆర్ ఎల్స్ ఈ సిరీస్ నేను స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరే ఫ్రెండ్స్. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే కంప్లీట్గా నేర్చుకుందామని యూట్యూబ్లోకి రావడం అండ్ వెతికితే ఒక కాన్సెప్ట్ దొరకడం అండ్ దాని తర్వాత ఏ కాన్సెప్ట్ చూడాలి, సో దీని తర్వాత ఏ లెవెల్లో నేను నేర్చుకుంటూ వెళ్తే కరెక్ట్గా ఉంటుంది అనేది అయితే ఒక చాలా మందికి అయితే కన్ఫ్యూజన్ అయితే ఉండడం జరిగింది. సో ఇదంతా క్లియర్ చేస్తూ అసలు ఏది తెలియదు అంటే మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మనకి ఏది తెలియనప్పుడు మనతో చేయి పట్టుకొని ఏబిసిడి సో ఇవి ఎలా అయితే రాయిస్తారో సో అలా మనం స్టాక్ మార్కెట్ గురించి మీకు ఏది తెలియదు అనుకొని ఫస్ట్ నుంచి అసలు గ్రౌండ్ లెవెల్ నుంచి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో గ్రౌండ్ లెవెల్ కంటే ముందు కూడా మనం అసలు ఎటువంటి అపోహలు ఉన్నాయి స్టాక్ మార్కెట్ మీద, సో ఆ అపోహలని పోగొట్టుకొని నెక్స్ట్ మనం కాన్సెప్ట్ రిలేటెడ్గా వెళ్దాం. అండ్ కంప్లీట్లీ ఈ సిరీస్ అంతా కూడా మనకి కేవలం బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా నెమ్మదిగా అండ్ కాన్సెప్చువల్గా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ అండ్ చాలా క్లారిటీగా అయితే ఈ సిరీస్ అయితే రన్ అవుతుంది. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, సో దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక రెస్ట్ మర్చిపోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఏదైతే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కమింగ్ టైమ్స్లో మీకు వస్తూ ఉంటుందో డెఫినెట్లీ అది మిమ్మల్ని ఎంతో కొంత ఫైనాన్షియల్ రిలేటెడ్గా డెవలప్ చేసే వీడియోసే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో. ఓకే, ఫస్ట్ థింగ్ మనకి స్టాక్ మార్కెట్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, సో ఈ వర్డ్స్ విన్నప్పుడు మనకి ఫస్ట్ గుర్తొచ్చే ఒక పర్సన్ ఎవరంటే వారెన్ బఫెట్ అనమాట. సో ఎందుకని స్టాక్ మార్కెట్ లో ఇతను మాత్రమే ఎక్కువగా పేరు రావడం ఆర్ ఎల్స్ ఇతను మాత్రమే ఎందుకనంత ఫేమస్ అయ్యారంటే తను 11 years ఉన్నప్పుడు తన ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్. ఓకే, సో 11 years ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి 13 years ఉన్నప్పుడు తను ట్యాక్స్ ని ఫైల్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ని ఫైల్ చేయడం జరిగింది. సో తను ఇప్పటికీ చెప్పేది ఏంటంటే నేను చాలా లేట్ ఏజ్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, నేను ఇంకొంచెం ముందుగా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇంకొంచెం బెటర్ గా ఉండేదేమో అని. సో తనకి 11 years అనేది కూడా చాలా లేట్ ఏజ్ అనే ఫీలింగ్ లో అయితే తను ఉంటారు ఫ్రెండ్స్. సో అసలు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అంటే చేయాల్సిన అవసరం ఏముంది, మనకి జీతం వస్తూ ఉంటుంది, లేదంటే ఒక ఇన్కమ్ వస్తూ ఉంటుంది, దాన్ని బ్యాంక్ లోనో లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే ఇంట్లోనో ఉంచుకుంటే తప్పే ఉంది. గోల్డ్ ఆర్ ఎల్స్ మనం రియల్ ఎస్టేట్ లోనో లేకపోతే ల్యాండ్స్ తీసుకోవచ్చు కదా. మనం స్టాక్ మార్కెట్ లోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎల్స్ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఇవన్నీ కొనాల్సిన అవసరం ఏముంది, దాని గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. సో వాటి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనకు కొన్ని కీ కాన్సెప్ట్స్ అనేటివి తెలియాలి. ఫస్ట్ థింగ్ ఇన్ఫ్లేషన్ అనమాట. సో ఇన్ఫ్లేషన్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే ద్రవ్యోల్బణం ఫ్రెండ్స్. ఓకే, ప్రెసెంట్ మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉందంటే అరౌండ్ 3% దగ్గర ఉంది. బట్ నార్మల్ గా యావరేజ్ తీసుకుంటే ప్రీవియస్ ఇయర్స్ అన్నిటిని యావరేజ్ తీసుకుంటే మనం ఆల్మోస్ట్ ఒక 5% దగ్గర ఉంది ఫ్రెండ్స్. యావరేజ్ అయితే మనకి 5% దగ్గర ఉంది. ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలంటే సపోజ్ 2019 లో నా దగ్గర ఒక 100 రూపీస్ ఉందనుకుందాం అండ్ నేను ఒక 100 రూపీస్ కి సంబంధించిన ఒక వస్తువు కొనాలని చూస్తున్నాను. సో నేనేంటంటే ఇప్పుడు ఎందుకులే ఆ వస్తువు కొందాం, 100 రూపీస్ ని ఇంట్లోనే పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ కొందాం అని చూస్తే 2020కి ఏమవుతుందంటే ఇది 100 రూపీస్ లో ఉన్న వస్తువు కాస్త ఇప్పుడు 105కి వెళ్తుంది. బట్ నా దగ్గర ఉన్న 100 నేను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఏంటంటే అది 100 లోనే ఉంటుంది. మనం ఏదైతే ఈ 105కి వెళ్ళిందో సో మన దగ్గర ఉన్న 100 రూపీస్ ని కూడా మనం ఇన్వెస్ట్ చేసి ఈ 100 ని ఏ 105 కానీ 106 కానీ ఆర్ 110 కానీ చేసుంటే మనం ఇక్కడ ఈ వస్తువు కొనగలిగే వాళ్ళం. లేదంటే మన దగ్గర ఉన్న డబ్బులతో నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో ఏది చేయలేం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ నుంచి ఒక 5 years బ్యాక్ మీకు రేట్స్ ఎలా ఉన్నాయనేది ఆలోచించండి అండ్ ఇప్పుడు రేట్లు ఎలా ఉంటాయి అనేది ఆలోచించండి. అండ్ ఇక్కడ నుంచి ఒక 30 years ముందుకు వెళ్తే రేట్లు ఎలా అవ్వబోతాయి అనేది ఆలోచించండి. సో ఇవన్నీ ఆలోచిస్తే మీకు ఒకటి క్లారిటీగా ఒకటి ఐడియా రావాలి ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న డబ్బులు మన దగ్గరే ఉంచుకుంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ తో ఆ డబ్బులతో మనం ఎక్కువగా సస్టైన్ అవ్వలేం. సో మన డబ్బుల్ని ఈ ఇన్ఫ్లేషన్ తో పాటే మనం పెంచుకుంటూ రావాలి. సో నెక్స్ట్ రిటైర్మెంట్ ప్లాన్స్ ఫ్రెండ్స్. ఓకే, సో చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడున్న ఎయిర్ పొల్యూషన్ కి ఇప్పుడున్న ఫుడ్ క్వాలిటీకి ఇక్కడ నుంచి అంటే మనం ఒక 50-60 years వచ్చాక కూడా మనం యాక్టివ్ గా పనిచేసే ఒక పొజిషన్ లో ఉండగలమా ఫ్రెండ్స్? డెఫినెట్లీ ఉండలేం ఫ్రెండ్స్. నా ఒక ఒపీనియన్ డెఫినెట్లీ ఉండలేమని. ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ని ప్లాన్ చేసుకోకపోతే మాత్రం రిటైర్మెంట్ టైంలో డెఫినెట్లీ కష్టపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. సపోజ్ యాక్టివ్ ఇన్కమ్ అంటే మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్? మనం కష్టపడితే వచ్చే డబ్బులు. అంటే సపోజ్ మనం జాబ్కి వెళ్ళాం, జాబ్ చేసాం, సో నెల అయ్యాక మన కష్టానికి సంబంధించే కదా వాళ్ళు డబ్బులు వేస్తారు. అలాగే బయట ఏదైనా వర్క్ చేసే వాళ్ళకి లేదంటే ఏదైనా ఫ్యాక్టరీస్ లో వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కష్టానికి తగినట్టు డబ్బులు వస్తుంటుంది. అదే యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా లేదంటే ఒక్కసారి కష్టపడితే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ కూడా ఇన్కమ్ వస్తూ ఉండేదే ప్యాసివ్ ఇన్కమ్ అనమాట.
ఎగ్జాంపుల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన, లేదంటే బ్యాంక్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసిన, లేదంటే అందరికీ తెలిసిన కామన్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. సో ఎల్ఐసి ఏజెంట్ ఏంటంటే ఒక పాలసీని సెల్ చేస్తాడు. సో ఆ పాలసీని ఎవరైతే తీసుకొని ప్రీమియమ్స్ పే చేస్తూ ఉంటారో, సో టైం టు టైం వాళ్ళు ప్రీమియమ్స్ పే చేస్తుంటే వాళ్ళు ఏదైతే డబ్బులు కడుతూ ఉంటారో, అంటే ఎల్ఐసి ఏజెంట్ ఎవరికైతే అమ్మారో సో వాళ్ళు ఏదైతే డబ్బులు కడుతూ ఉంటారో దాంట్లోంచి ఎల్ఐసి ఏజెంట్ కమిషన్ వస్తూ ఉంటుంది. సో ఎల్ఐసి ఏజెంట్ ఏంటి, ఒక్కసారి మాత్రమే కష్టపడ్డాడు, బట్ నెక్స్ట్ ఏంటి ఇన్కమ్ వస్తూనే ఉంది. సో దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. వారెన్ బఫెట్ ఏమని చెప్తారంటే, మీరు మీ లైఫ్ మొత్తంలో కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్యాసివ్ ఇన్కమ్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. లేదంటే మీరు బ్రతికినంత కాలం కష్టపడుతూనే ఉంటారు, ఆ కష్టానికి సంబంధించిన డబ్బులతోనే బ్రతకగలుగుతారు, కానీ ఏ పాయింట్ లో కూడా మీరు హ్యాపీగా అంటే రిలాక్స్డ్ గా ఉండలేరు అని. సో మనం నిద్రపోతున్నప్పుడు కూడా సంపాదించే డబ్బుని మాత్రమే మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, సో మీరు ఏ వీడియో చూసినా సరే ప్యాసివ్ ఇన్కమ్ అనగానే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సో వీటి గురించి అయితే మనకు చెప్తూ ఉంటారు. సో ప్యాసివ్ ఇన్కమ్ అనేది స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్సే కాదు ఫ్రెండ్స్, మనకి చాలా వేస్ ఉన్నాయి. సో దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ సేవింగ్స్ అకౌంట్ ఫ్రెండ్స్. సో సేవింగ్స్ అకౌంట్స్ లో మనం మనీ ఉంచుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 3 to 4% దాకా ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇన్ఫ్లేషన్ అనేది యావరేజ్ తీస్తే మనకి ఆల్మోస్ట్ 5% దగ్గరగా ఉంటుంది. సో 4% మనకి రిటర్న్ వస్తూ ఉన్నా ఈ 5% మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉండడం ద్వారా మనకు ఆల్మోస్ట్ ఇంకా మనం 1% ల్యాగ్ లోనే ఉంటాం ఫ్రెండ్స్. అంటే ఇంకా మనం అంటే సేవింగ్స్ అకౌంట్స్ లో మనం మనీ వేసుకోవడం ద్వారా మనకి పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. ఓకే, సో నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్. సో ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కంపేర్డ్ విత్ సేవింగ్స్ అకౌంట్. సో ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ 7 to 8% దాకా ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ లైక్ గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తుంటుంది. సో దాన్ని మనం పర్చేస్ చేసినట్లయితే మనకి వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ అనేది మనకి ఆల్మోస్ట్ ఈ ఇంట్రెస్ట్ కంటే కూడా కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండడం ద్వారా ఇది ఫిక్స్డ్ డిపాజిట్ కంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది కొద్దిగా బెటర్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మాక్సిమం అందరికీ తెలిసిన పదాలు మాట్లాడుకుంటే డైరెక్ట్ గా వింటూ ఉంటారు ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అని. అండ్ నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ అని వింటూ ఉంటారు. సో ఇండెక్స్ ఫండ్స్ అనేది కూడా ఒక మ్యూచువల్ ఫండే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి అవి కూడా మ్యూచువల్ ఫండ్సే. సో ఇండెక్స్ అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే నార్మల్ గా మన ఇండియాలో ఎన్ఎస్సి, బిఎస్సి అని 2 స్టాక్ ఎక్స్చేంజ్లు అయితే ఉండడం జరిగింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో దీన్ని సెన్సెక్స్ అని కూడా అంటూ ఉంటాం ఫ్రెండ్స్. సో ఈ ఎన్ఎస్సి వాళ్ళు, బిఎస్సి వాళ్ళు ఏంటంటే కొన్ని ఇండెక్స్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం అండ్ నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో నార్మల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఫ్రెండ్స్, మనం అందరం కూడా మనీని మ్యూచువల్ ఫండ్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఫండ్ మేనేజర్ అనే ఒక అతను ఏంటంటే ఆ మనీని తీసుకెళ్లి తనకు నచ్చిన స్టాక్స్ లో, అంటే తను చేసిన రీసెర్చ్ లో బెస్ట్ స్టాక్స్ ఏదైతే తనకు అనిపిస్తాయో దాంట్లో తను ఇన్వెస్ట్ చేసి దాంట్లో నుంచి వచ్చిన రిటర్న్ ని మనకి ఇవ్వడం జరుగుతుంది. అది మ్యూచువల్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్ అంటే మీకు చెప్పాను కదా, ఎన్ఎస్సి లో కొన్ని ఇండెక్స్లు ఉంటాయి, బిఎస్సి లో కొన్ని ఇండెక్స్లు ఉంటాయి. సపోజ్ ఎన్ఎస్సి లో నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 తీసుకుంటే సో ఒక్కొక్క ఇండెక్స్ లో ఏ స్టాక్స్ ఉండాలనేది ఈ ఎక్స్చేంజ్ ఫిక్స్ చేసేస్తుంది అనమాట. అంటే నిఫ్టీ 50కి సంబంధించి ఏ స్టాక్స్ ఉండాలి అంటే 50 కంపెనీస్ ఉంటాయి నిఫ్టీ 50లో. సో ఏ స్టాక్స్ ఉండాలనేది ఎన్ఎస్సిఏ ఫిక్స్ చేస్తుంది. సో మనం నిఫ్టీ 50కి సంబంధించిన ఇండెక్స్ ఫండ్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఈ 50కి సంబంధించిన కంపెనీస్ లో ఫిక్స్డ్ గా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు. సో దీంట్లో ఏంటంటే యాక్టివ్ గా మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అంటే ఫండ్ మేనేజర్ అనే అతను దీంట్లో యాక్టివ్ గా డే టు డే లో కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుందని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్ఎస్సి వాళ్ళు ఫిక్స్ చేసిన కంపెనీస్ లోనే తను ఇన్వెస్ట్ చేయాలి. సో సెన్సెక్స్ కి సంబంధించిన ఇండెక్స్ ఫండ్ చూసినట్లయితే మనకి 16% అరౌండ్ మనకి సిఏజిఆర్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ అనమాట. సో ఎగ్జాంపుల్ గా చెప్తే ఇదే 16% నెక్స్ట్ ఇయర్స్ కూడా వస్తుంది అని మనం అనుకుంటే, అజంప్షన్ అనుకుంటే, ఇప్పుడు ఈ రోజు నేను ఒక 1 lakh నేను ఇన్వెస్ట్ చేస్తే 27 years లోపు ఏంటంటే ఆ 1,50,00,000 lakhs అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అక్కడి నుంచి మనకు ఒక 3 to 4 years లో ఏంటంటే ఈ 50 lakhs అనేది 1 crore అవ్వడం జరుగుతుంది. సో 1,50,00,000 lakhs అవ్వడానికి 27 years పడితే 50 lakhs 1 crore అవ్వడానికి 3 to 4 years అయితే పట్టింది. అందుకే ఫ్రెండ్స్ వారెన్ బఫెట్ నేను 11 years లో ఇన్వెస్ట్ చేయడం కూడా నాకు లేట్ అనిపిస్తుంది అనే ఒక ఒపీనియన్ అయితే ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ థింగ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్, అంటే మనమే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనమాట. సో ఫస్ట్ థింగ్ సేవింగ్స్ అకౌంట్, నెక్స్ట్ థింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ లైక్ గవర్నమెంట్ బాండ్స్ ఆర్ ఎల్స్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మనకి యాక్టివ్లీ మేనేజింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అలాగే ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ లో ఏంటంటే స్టాక్స్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ చేసేస్తుంటారు ఎక్స్చేంజెస్ అనే వాళ్ళు. బట్ యాక్టివ్లీ మేనేజింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఫండ్ మేనేజర్ అనే అతను తన రీసెర్చ్ ఆధారంగా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు అనేటివి మనకి రిటర్న్ చేస్తూ ఉంటారు. లాస్ట్లీ మనకి మన ఓన్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ఫ్రెండ్స్. ఓకే,
నాకు తెలిసినంత వరకు ఇదైతే వినే ఉంటారు ఫ్రెండ్స్. అంటే స్టాక్ మార్కెట్ లో ఇన్ని ఇయర్స్ బ్యాక్ మనం ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇది ఇప్పుడు ఇన్ని క్రోర్స్ అయిపోయింది, లేదంటే అప్పుడు ఒక 10,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే అది ఇప్పుడు ఇంతకు వెళ్ళింది అనేది అయితే వింటూ ఉంటారు. అది కరెక్టే ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే 2008 లో మీరు ఒకవేళ బజాజ్ ఫినాన్స్ అనే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మీకు అది 26 రూపీస్ ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? 3,515 రూపీస్ లో అయితే ఉండడం జరిగింది. సో 2008 లో ఫ్రెండ్స్ ఆ టైంలో ₹1,00,000 మనం దాంట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి అది ఇప్పుడు 1,30,18,518 రూపీస్ ఆల్మోస్ట్ నియర్ ఆర్ అరౌండ్ కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఇదేంటి పాజిటివ్ థింగ్. అంటే స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు అంటే 2008 లో ఎక్కడ ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేసినా సరే మనకు 1,30,00,000 వచ్చేదా అంటే కాదు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే మీకు అదే 2008 లో ఇక్కడైతే మే, బట్ ఇదేంటంటే జనవరిలో అరౌండ్ 800 కి దగ్గరగా ఉన్న ఆర్కామ్ షేర్ ఏంటంటే ఇప్పుడు 2 రూపీస్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడేంటంటే 26 రూపీస్ లో ఉన్నదేమో 3,500కి వెళ్ళింది, 800 లో ఉందేమో 1.85 అంటే ఆల్మోస్ట్ 2 రూపీస్ రావడం జరిగింది. అదే టైంలో మనం దాంట్లో ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడైతే 250 రూపీస్ మాత్రమే. సో ప్రాబ్లం స్టాక్ మార్కెట్ లో ఉందా లేదంటే కంపెనీలో ఉందా? అంటే మన సెలెక్షన్ ఆఫ్ కంపెనీలో ప్రాబ్లం ఉందా స్టాక్ మార్కెట్ లో ఉందా? అంటే స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడితే కోటీసులను అయిపోతామా? ఈ ఎగ్జాంపుల్ చూస్తే అవ్వమని అర్థమవుతుంది. సో స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడితే మనం నష్టపోతామా? ఈ ఎగ్జాంపుల్ చూస్తే కాదనిపిస్తుంది. సో ఎప్పుడు కూడా అజంప్షన్ అనేది వన్ సైడెడ్ గా తీసుకోకూడదు ఫ్రెండ్స్. సో స్టాక్ మార్కెట్ అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఓకే, సో మన దగ్గర ఉన్న మనీని ఓ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం స్టాక్స్ రూపంలో. సో కంపెనీ అనేది బాగా పర్ఫామ్ చేస్తే రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది. కంపెనీ అనేది కాంపిటీషన్ కానివ్వండి లేదంటే వస్తున్న చేంజెస్ ని కానీ అడాప్ట్ చేసుకోలేక కంపెనీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే రిజల్ట్ ఇలా ఉంటుంది. సో ఈ రెండిట్లో కూడా డెసిషన్ మందే ఫ్రెండ్స్. దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనేది డెసిషన్ మందే. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, 800 నుంచి అరౌండ్ ఈ 2 రూపీస్ కి మనకి 1 డేలో రాలేదు ఫ్రెండ్స్. ఓకే, సో ఈ గ్యాప్ లో ఏంటంటే ఈ కంపెనీ రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఎగ్జామ్ రాస్తే మనకి రిపోర్ట్ కార్డ్ వస్తుంది కదా, మ్యాథ్స్ లో ఇన్ని మార్క్స్, సైన్స్ లో ఇన్ని మార్క్స్ అనేలాగా వాళ్ళు కూడా రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది లేదంటే మాకు ఇంత లాస్ వచ్చింది అనేది పోస్ట్ చేస్తుంటారు. ఆ రిజల్ట్ ని మీరు అనలైజ్ చేసైనా సరే కంపెనీ పర్ఫామ్ చేయట్లేదు, ఇక్కడ నేను ఎగ్జిట్ అవుతాను అనుకోనైనా ఎగ్జిట్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ మనం 800 లో 700 లో 600 లో 500 400 300 అగైన్ మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 300 అబౌవ్ కూడా వచ్చింది. ఏ పాయింట్ లో అయినా మనం ఎగ్జిట్ అవ్వచ్చు. 2 రూపీస్ వరకు మనం ఉండాలి, 2 రూపీస్ వరకు వెళ్ళిపోయారు అనుకోవడం కాదు ఫ్రెండ్స్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు సో ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలాగుంది అనేది అయితే మనం టైం టు టైం వాచ్ చేస్తూ ఉంటేనే మనం స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. సో నేను ఇన్వెస్ట్ చేసేస్తాను, సో ఇన్వెస్ట్ చేసి అసలు పట్టించుకొని ఒక 30-40 ఇయర్స్ తర్వాత నేను స్టాక్ చూస్తానంటే డెఫినెట్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి రావచ్చు. సో ఎవరైనా సరే నాకు స్టాక్ మార్కెట్ సంబంధమే లేదు అని చెప్తే అది అలా జరగదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను ఒక జియో సిమ్ వాడుతున్నాను. నేను జియో సిమ్ కి మంత్లీ కానివ్వండి ఒక టర్మ్ కి నేను రీఛార్జెస్ చేస్తున్నాను. ఆ రీఛార్జెస్ కి సంబంధించిన మనీ ఎవరికి వెళ్తుంది ఫ్రెండ్స్? రిలయన్స్ కి వెళ్తుంది, అంతేనా? సో రిలయన్స్ కి ఏంటంటే నా ద్వారా అంటే నేను జియో సిమ్ వాడుతూ ఉండడం ద్వారా వాళ్ళకి డబ్బులు వెళ్తూ ఉంటుంది, దాని ద్వారా వాళ్ళకి రెవెన్యూస్ వస్తూ ఉంటాయి అండ్ దాని ద్వారా వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. సో ఇవేంటనేది కూడా మాట్లాడదాం ఫ్రెండ్స్. సో దీన్ని వాళ్ళ రిజల్ట్స్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ రిజల్ట్స్ బాగున్నట్లయితే షేర్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే నేను ఇండైరెక్ట్ గా ఈ షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవడానికి నేను ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. సో స్టాక్ మార్కెట్ కి నాకు ఇండైరెక్ట్ గా రిలేషన్ ఉన్నట్టేనా? మాక్సిమం అందరికీ స్టాక్ మార్కెట్ తో రిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వాడుతున్న బైక్స్ కానివ్వండి, మనం తింటున్న వస్తువులు కానివ్వండి, లేకపోతే మనం వేసుకుంటున్న బట్టలు కానివ్వండి, అన్నిటికీ కూడా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ అయితే ఉండడం జరిగింది. బ్రాండెడ్ కంపెనీస్ ఏదైతే వాడుతూ ఉంటారో అందరూ దానికి సంబంధించిన కంపెనీస్ అన్ని కూడా స్టాక్ మార్కెట్ లో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా అసలు ఏం జరుగుతుంది స్టాక్ మార్కెట్ లో కానీ షేర్స్ లో కానీ ఏం జరుగుతూ ఉంటుంది, సో మనం దాన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలనే ఒక విషయాలను అయితే నేను ఈ మొత్తం సిరీస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఒక కంపెనీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలాగో రీసెంట్ టైమ్స్ లో డీమార్ట్ అనే కంపెనీ హిట్ అయింది కాబట్టి నేను ఈమార్ట్ ఈమార్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ కంపెనీ నేను స్టార్ట్ చేయాలంటే 1 crore రూపీస్ అవుతుంది. బట్ నా దగ్గర ఏంటంటే సో నన్ను ఏగా రిప్రజెంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నా దగ్గర ఏంటంటే కేవలం 60 lakhs మాత్రమే ఉంది.
సో నెక్స్ట్ ఆ 40 laక్స్ కోసం నేను వేరే ఇన్వెస్టర్స్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళని కాంటాక్ట్ చేసి నా కంపెనీని నెక్స్ట్ ప్రాఫిటబుల్ కంపెనీగా నేను ఎలా మార్చబోతున్నాను, లేదంటే సక్సెస్ఫుల్గా ఎలా రన్ చేయబోతున్నాను అని చెప్పి నా ప్లాన్స్ అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాక ఆల్మోస్ట్ ఒక 100-150 ఇన్వెస్టర్స్ని కలిసాక ఏంటంటే ఒక 4 ఇన్వెస్టర్స్ నేను చెప్పిన దాని మీద నమ్మకం ఉంచారు. సో వాళ్ళు ఎవరంటే బి, సి, డి అండ్ ఈ అనమాట. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 lakhs రావడం ద్వారా టోటల్గా వాళ్ళ దగ్గర నుంచి 40 అండ్ నా దగ్గర 60 ఓవరాల్గా 1 crore అయితే మీట్ అయిపోయింది. సో కంపెనీ అయితే స్టార్ట్ అయిపోయింది అనుకుందాం. సో ఎవరైతే నేను చెప్పింది నమ్మి 10 lakhs ఇన్వెస్ట్ చేశారో ఫ్రెండ్స్, వాళ్ళు జస్ట్ మనీ నాకు ఇచ్చేసి వెళ్ళిపోతారా ఫ్రెండ్స్? సో నేను నీకు ఇస్తున్నాను, నువ్వు తీసుకున్నట్టు కానీ లేకపోతే నీ కంపెనీలో మాకు వాటా ఉన్నట్టు ప్రూఫ్ ఏంటి అని అడగడం జరుగుతుంది. సో వాళ్ళు అడిగారు కదా అని చెప్పి ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కరికి ఇచ్చేయలేం కదా ఫ్రెండ్స్. సో టోటల్గా మీరు 40 lakhs ఇచ్చారు కాబట్టి మీరు ఈ ఫ్లోర్లో ఈ పార్ట్ తీసుకోండి, ఈ ఫ్లోర్లో ఈ పార్ట్ తీసుకోండి అని నేనైతే ఇవ్వలేను కదా. సో అందుకని నేనేం చేస్తానంటే కంపెనీ వాల్యుయేషన్ ఎంత ఫ్రెండ్స్, 1 crore కదా. సో నేను అది 10 rupees into 10 lakhs గా డివైడ్ చేస్తాను. సో ఈ 10 lakhs అనేటివి షేర్స్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత, 10 rupees. ఓకే. సో టోటల్ షేర్స్ ఎన్ని ఉన్నాయి కంపెనీలో, 10 lakhs. సో ఈ 10 lakh షేర్స్ లో నాకు 6 lakhs అంటే ఏకి 6 lakhs. సో నెక్స్ట్ 1 lakh ఈచ్. ఓకే. సో 1 lakh ఈచ్ ఎవరెవరికి, బి, సి, డి, ఈ. ఓకే. సో నాకు 6 lakh షేర్స్ వస్తాయి. సో రెస్ట్ పీపుల్ కి అంటే బీసీడీఈకి 1 lakh లెక్కన షేర్స్ అయితే రావడం జరుగుతుంది. ఏదైతే ఈ ఫిక్స్డ్ నెంబర్ ఉందో దాన్ని మనం ఫేస్ వాల్యూ అంటాం ఫ్రెండ్స్. సో ఈ మార్ట్ అనే కంపెనీకి ఎన్ని షేర్స్ ఉన్నాయి, 10 lakh షేర్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ 10 lakh షేర్స్ కి ఫేస్ వాల్యూ ఎంత, ఒక్కొక్క దానికి 10 rupees. ఇది ఫేస్ వాల్యూ. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఈ బిసిడిఈ అండ్ నేను అంటే ఏ ఎవరు ఫ్రెండ్స్, ప్రమోటర్స్ ఆఫ్ ఈ మార్ట్ కంపెనీ. ఓకే. సో ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫేస్ వాల్యూ, డివిడెండ్, బోనస్, స్ప్లిట్, బైబ్యాక్. సో ఫస్ట్ ఫేస్ వాల్యూ చూసినట్లయితే మనం ఏం చేసాం ఫ్రెండ్స్, 1 crore కంపెనీని ఒక ఫిక్స్డ్ వాల్యూ, ఓకే. సో ఫిక్స్డ్ వాల్యూతో 10 lakhs చేసినట్లయితే మనకి మన కంపెనీ వాల్యుయేషన్ వస్తుందా. ఏదైతే ఈ ఫిక్స్డ్ వాల్యూ అని చెప్పానో అదే ఫేస్ వాల్యూ ఫ్రెండ్స్. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఇప్పుడంటే మనకి ఈ ఎలక్ట్రానిక్ ఫామ్ లో వచ్చేసాయి కానీ షేర్స్, అంతకుముందు మనకి ఒక షేర్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఆ షేర్ సర్టిఫికేట్లు ఏంటంటే ఎవరు షేర్స్ కొన్నారు, ఎన్ని షేర్స్ కొన్నారు, ఎంత ఫేస్ వాల్యూతో కొన్నారు అనేది ఉంటుంది. సో కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫేస్ వాల్యూని ఫిక్స్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకే. సో ఫేస్ వాల్యూ అనేది ఏదైనా ఫిక్స్డ్ గా ఉంటుందా ఫ్రెండ్స్, అదే ఏదైనా రూల్ కానీ లేకపోతే ఏదైనా లా కానీ ఉందా ప్రతి కంపెనీకి 10 rupees కానీ లేకపోతే 5 rupees కానీ ఫేస్ వాల్యూ ఉండాలని? అలా ఏం లేదు ఫ్రెండ్స్. ఏ కంపెనీ ఇష్టం ఆ కంపెనీది. 5 rupees ఫేస్ వాల్యూ ఫస్ట్ లో ఫిక్స్ చేస్తుంటే 20 lakh షేర్స్ ఇష్యూ అయ్యేటివి ఫ్రెండ్స్. బట్ 10 rupees తీసుకున్నాం కాబట్టి 10 lakh షేర్స్ మాత్రమే ఇష్యూ అయ్యాయి. ఎందుకంటే 10 rupees into 10 lakhs మనకు 1 crore వస్తుంది, 5 rupees into 20 lakhs మనకి 1 crore వస్తుంది. ఓకే. సో ఈ ఫేస్ వాల్యూ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్రెండ్స్, దీన్ని డిపెండ్ చేసుకునే మనకి డివిడెండ్ ఉంటుంది, దీన్ని డిపెండ్ చేసుకునే మనకి స్ప్లిట్ ఉంటుంది, స్టాక్ స్ప్లిట్ ఉంటుంది, డివిడెండ్ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే డివిడెండ్ ఫ్రెండ్స్. సో ఈ డివిడెండ్, స్ప్లిట్, బోనస్ గురించి తెలుసుకునే ముందు మనం ఒక 3 ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో ఆ 3 dates ఏంటంటే అనౌన్స్మెంట్ డేట్, రికార్డ్ డేట్, ఎక్స్ డేట్ అనమాట. సో ఇక్కడ ఈ ఎక్స్ పక్కన బోనస్ అయినా రావచ్చు, డివిడెండ్ అయినా రావచ్చు, స్ప్లిట్ అయినా రావచ్చు. సో ఈ 3 dates కూడా మనకి డివిడెండ్ కి, బోనస్ కి, స్ప్లిట్ కి ఒకే మీనింగ్ ని రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ అనౌన్స్మెంట్ డేట్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో నేమ్ లోనే ఉంది అనౌన్స్మెంట్ అని. ఏ డేట్ నైతే వాళ్ళు అనౌన్స్ చేస్తారో దాన్ని అనౌన్స్మెంట్ డేట్ అంటారు. సో నెక్స్ట్ రికార్డ్ డేట్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో వాళ్ళు ఏ డేట్ నైతే రికార్డ్ డేట్ అని చెప్తారో ఆ డేట్ నాటికి స్టాక్స్ అనేటివి మన డీమ్యాట్ అకౌంట్ లో ఉండాలి. సో డీమ్యాట్ అకౌంట్ లో స్టాక్స్ ఉండాలంటే మాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్, బట్ బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఏ డేట్ నైతే మనం షేర్స్ ని పర్చేస్ చేస్తామో అది ట్రేడింగ్ డే ఫ్రెండ్స్. దాని తర్వాత 2 days తర్వాత మాత్రమే మనకి డీమ్యాట్ అకౌంట్ లోకి షేర్స్ అనేటివి రావడం జరుగుతుంది.
కాబట్టే వాళ్ళు ఈ డేట్ నైతే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎక్స్ బోనస్ డేట్, ఎక్స్ డివిడెండ్ డేట్, ఎక్స్ స్ప్లిట్ డేట్ అని. సో సింపుల్ గా మనం ఏదైతే వాళ్ళు ఇక్కడ ఇచ్చిన డేట్ ఉంటుందో, ఎక్స్ బోనస్ డేట్ దగ్గర మనకి ఏమని చెప్పారు, జూలై 1, 2016 కదా, దీనికంటే ఒక రోజు ముందు షేర్స్ కొన్నట్లయితే మనం ఈ బోనస్ రేషియో కానీ లేకపోతే డివిడెండ్ కానీ స్ప్లిట్ కానీ ఎలిజిబుల్ అవుతాం. సో అనౌన్స్మెంట్ డేట్ అంటే ఏ డేట్ అనౌన్స్ చేస్తారో అది మనకి అనౌన్స్మెంట్ డేట్. రికార్డ్ డేట్ అంటే ఆ డేట్ కి మనకి డిమాట్ అకౌంట్ లో షేర్స్ ఉండాలి. సో ఏ డేట్ ని మనం షేర్స్ కొనుక్కున్నట్లయితే మనం ఏదైతే వాళ్ళు అనౌన్స్ చేసిన డివిడెండ్ కానివ్వండి, బోనస్ కానివ్వండి, స్ప్లిట్ కానివ్వండి ఎలిజిబుల్ అవుతామంటే ఎక్స్ ఏదైతే వాళ్ళు డేట్ అనౌన్స్ చేస్తుంటారో దానికంటే ఒక రోజు ముందు మనం షేర్స్ అయితే కొనుక్కోవాలి. సో చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నేను 3rd జూలైన కొంటే, సో ఇప్పుడు వాళ్ళు 4th జూలైన కదా వాళ్ళు చెప్పింది రికార్డ్ డేట్ అని, నేను 3rd జూలైన కొంటే నాకు ఈ బోనస్ అనేది వస్తుందా? రాదు. అలాగే 2nd జూలై కొంటే వస్తుందా? రాదు. సో నెక్స్ట్ డివిడెండ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో చూసినట్లయితే దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఐటీసీకి సంబంధించిన డివిడెండ్ లిస్ట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ డేట్స్ లో ఐటీసీ అనేది డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూసినట్లయితే 575% డివిడెండ్, ఆర్ ఎల్స్ 850% డివిడెండ్, 625% డివిడెండ్ అయితే అనౌన్స్ చేస్తూ వచ్చింది ఐటీసీ అనేది. సో చాలా వరకు ఏమనుకుంటారంటే ఈ 575, 850, 625 అనేది షేర్ ప్రైస్ కి సంబంధించింది అనుకుంటారు ఫ్రెండ్స్. అంటే ఎగ్జాంపుల్ 300 రూపీస్ ఉంది అనుకుంటే ఐటీసీ ఒకవేళ 100% డివిడెండ్ ని ప్రకటిస్తే సో 300 షేర్ ప్రైస్ కి ఇంకొక 300 రూపీస్ డివిడెండ్ ఇస్తుంది ఇప్పుడు ఐటీసీ అనుకుంటూ ఉంటారు. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డివిడెండ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏదైతే ఒక పర్సంటేజ్ చెప్తుంటారో అది కేవలం ఫేస్ వాల్యూకు సంబంధించింది. సో ఐటీసీ ఒక ఫేస్ వాల్యూ ఎంతంటే 1 రూపీ. సో 100% ఆఫ్ 1 రూపీ అంటే ఎంత? 1 రూపీ మాత్రమే. కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు 575% ఆఫ్ 1 రూపీ ఎంత? 5.75. అలాగే 515% ఆఫ్ 1 రూపీ అంతా 5.15 రూపీ. అలాగే 475, 850, 625. సో ఎప్పుడు అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్? ఇది మే 13th అనౌన్స్మెంట్ అయితే జరగడం జరిగింది. ఓకే, సో చెప్పాను కదా ఫ్రెండ్స్, అనౌన్స్మెంట్ డేట్, రికార్డ్ డేట్, ఎక్స్ డివిడెండ్ డేట్. సో అనౌన్స్మెంట్ చేసిన టైం నుంచి మనకి రికార్డ్ డేట్ లోపు మన డిమాట్ అకౌంట్ లో షేర్స్ ఉంటేనే మనకి డివిడెండ్ వస్తుంది. సో మనకి క్లియర్ గా చెప్పాలంటే ఈ ఎక్స్ డివిడెండ్ డేట్ ముందు రోజు కానీ మనం షేర్స్ కానీ కొనుక్కున్నట్లయితే మనకి డివిడెండ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ స్టాక్ స్ప్లిట్ గురించి చూద్దాం. సో చాలా వరకు మనం వింటూ ఉంటాం స్టాక్ మార్కెట్ లో స్టాక్ స్ప్లిట్ అవుతున్నాయి, సో స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేశారు అనేది. సో యాజ్ యూజువల్ ఫ్రెండ్స్, ఇందాక మనం మాట్లాడుకున్న డేట్స్ ఏదైతే ఉన్నాయో అనౌన్స్మెంట్ డేట్, రికార్డ్ డేట్, ఎక్స్ డేట్ అనుకున్నాం కదా, ఇక్కడ ఎక్స్ స్ప్లిట్ డేట్ అనమాట. సో ఎక్స్ స్ప్లిట్ డేట్ కంటే ఒక రోజు ముందు మనం షేర్స్ కొని ఉండాలి. సో అలా కొన్నట్లయితే మనకి రికార్డ్ డేట్ టైంకి మన డిమాట్ లోకి వస్తాయి. సో ఇదంతా కూడా వీళ్ళు అనౌన్స్మెంట్ డే రోజున అనౌన్స్ అయితే చేస్తారు. ఇదైతే క్లారిటీ ఉంది కదా. సో దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నా దగ్గర ఒక 10 రూపీస్ నోట్ ఉంది. నాకు ఆ 10 రూపీస్ నోట్ ఒక్కటే ఉందన్న ఒక ఫీలింగ్ వచ్చింది. సో నేనేమనుకుంటున్నానంటే ఒక నోట్ ఉంటే బాగాలేదు కాబట్టి నేను దాన్ని ఒక 2 నోట్స్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే 10 రూపీస్ ని ఒక నోటే ఉంది కదా, దాన్ని 2 నోట్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేనేం చేయొచ్చు, నా దగ్గర ఉన్న ఒక 10 రూపీస్ నోట్ ని 2 5 రూపీస్ నోట్స్ చేయొచ్చు, అంతేనా. సో ఇప్పుడు నేను నెంబర్ని ఏం చేశాను, డబల్ చేశాను, బట్ వాల్యూని హాఫ్, అంతే కదా. నెంబర్ అయితే డబల్ అయింది, వాల్యూ అయితే హాఫ్ అయింది. అలాగే ఫ్రెండ్స్ స్ప్లిట్ కూడా, అంటే స్టాక్ స్ప్లిట్ కూడా ఫేస్ వాల్యూ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఫేస్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అనేటివి ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఫేస్ వాల్యూ 10 ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అనేటివి 100 ఉన్నాయి అనుకుంటే ఫేస్ వాల్యూ హాఫ్ అవుతుంది అనుకుందాం. సో ఫేస్ వాల్యూ హాఫ్ అంటే 5 రూపీస్ అవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఏంటంటే డబల్ అవడం జరుగుతుంది. సో 100 ఉన్న షేర్స్ ఏంటంటే ఇప్పుడు 200 అవడం జరుగుతుంది. సో 10 into 100 ఎంత? 1000 రూపీస్, అంతేనా. అలాగే 5 రూపీస్ ఇంటూ 200 షేర్స్ ఎంత? 1000 రూపీస్. సో మనకు వాల్యూ అయితే చేంజ్ అవ్వలేదు, కానీ నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. ఎలా ఇంక్రీజ్ అయ్యాయి? ఒరిజినల్ గా ఉన్న దాని వాల్యూని మనం డిక్రీజ్ చేయడం ద్వారా. ఫేస్ వాల్యూ మనకి ఏ ప్రపోర్షనేట్ తో అయితే తగ్గుతూ ఉంటుందో అదే ప్రపోర్షనేట్ తో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అర్థమవుతుందా? సో స్ప్లిట్ ఏదైతే స్టాక్ స్ప్లిట్ వాళ్ళు అనౌన్స్ చేస్తారో
నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు ఏదైతే చేసే ప్రయత్నం ఉంటుందో దాంట్లో వాళ్ళు ఫేస్ వాల్యూని తగ్గిస్తారు. ఫైనల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫేస్ వాల్యూ ఎప్పుడు కూడా మల్టిపుల్స్ ఆఫ్ 1 లోనే ఉంటుంది, పాయింట్స్ లో ఉండదు. ఒకవేళ 10 ఫేస్ వాల్యూ ఉన్నట్లయితే దాన్ని మనం బై 10 అయినా చేసి 1 రూపీకైనా తీసుకురాగలం, లేదంటే 10 రూపీస్ ఉన్న ఫేస్ వాల్యూని బై 5 అయినా చేసి 2 రూపీస్ కైనా తీసుకురాగలం, లేదంటే 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్నదాన్ని మనం 2 తో డివైడ్ చేసి 5 రూపీస్ కైనా తీసుకురాగలం. కానీ సో పాసిబుల్ ఫేస్ వాల్యూస్ మనకి ఫేస్ వాల్యూ 10 ఉన్నట్లయితే 1 2 5 అవుతాయి. ఓకేనా? ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉన్న స్టాక్ ని నెక్స్ట్ మనం ఫేస్ వాల్యూ డిక్రీజ్ చేయాలనుకుంటే ఎయిదర్ 5 రూపీస్ కైనా డిక్రీజ్ చేయాలి, లేదంటే 2 రూపీస్ కైనా డిక్రీజ్ చేయాలి, లేదంటే 1 రూపీ కైనా డిక్రీజ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇదైతే నార్మల్ గా గుర్తుపెట్టుకోండి, ఇదంతా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఫేస్ వాల్యూని డిక్రీజ్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ని ఇంక్రీజ్ చేస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బోనస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో బోనస్ గురించి మాట్లాడుకునే ముందు కూడా ఎప్పట్లాగే అనౌన్స్మెంట్ డేట్ అంటే ఏ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారో అది అనౌన్స్మెంట్ డేట్ అవుతుంది. ఏ డేట్ లో మనకి షేర్స్ అనేటివి డిమాట్ అకౌంట్ లో ఉండాలో అది మనకి రికార్డ్ డేట్ అవుతుంది. సో ఎక్స్ బోనస్ డేట్ అంటే ఈ డేట్ కంటే ముందుగా మనం కానీ షేర్స్ ని కొన్నట్లయితే ఎలిజిబుల్ అవుతాం అనమాట ఈ బోనస్ కి. సో ఇక్కడ 1:2 అంటున్నారు కదా. సో బోనస్ అంటే మామూలుగా నార్మల్ గా బోనస్ అంటే ఏంటి ఫ్రెండ్స్, నార్మల్ గా ఇచ్చేదానికంటే కూడా ఎక్కువగా, అంతేనా? సో ఇక్కడ 1:2 మీనింగ్ ఏంటంటే 1 ఫ్రీ షేర్ ఫర్ ఎవ్రీ 2 షేర్స్ హెల్డ్ అనమాట. అంటే మన దగ్గర ఒకవేళ 200 షేర్స్ ఉన్నట్లయితే ఈ 1:2 రేషియో అనుకుంటే 200 షేర్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఎక్స్ట్రా 100 షేర్స్ ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ అదే తీసుకుంటే 1 ఫ్రీ షేర్ ఫర్ ఎవ్రీ 1 షేర్ హెల్డ్ అనమాట. అంటే మన దగ్గర ఒకవేళ 200 షేర్స్ ఉన్నట్లయితే వాళ్ళు మనకి 200 షేర్స్ బోనస్ గా ఇవ్వడం జరుగుతుంది ఈ ఎగ్జాంపుల్ లో. సో ఇది ఎగ్జాంపుల్. సో ఇక్కడ కూడా 1:2 అంటే సేమ్ ఇదే ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. సో 1:1 అంటే ఇదే ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ 3:5 అంటే 3 ఫ్రీ షేర్స్ ఫర్ ఎవ్రీ 5 షేర్స్ హెల్డ్ అనమాట. అంటే మన దగ్గర 5 షేర్స్ ఉన్నట్లయితే వాళ్ళు 3 ఫ్రీ షేర్స్ ని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా 1 ఫ్రీ షేర్ ఫర్ ఎవ్రీ 1 షేర్ హెల్డ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, అనుకుందాం నా దగ్గర 10,000 రూపీస్ కి విలువ చేసే షేర్స్ ఉన్నాయి, అంటే 100 రూపీస్ విలువ చేసే 100 షేర్స్ ఉన్నాయి అనుకుందాం. సో కంపెనీ ఏంటంటే 1:1 బోనస్ ఇచ్చింది. ఓకేనా? సో 1:1 బోనస్ ఇస్తే నాకు ఈ 100 షేర్స్ కాస్త ఇప్పుడు 200 షేర్స్ అయ్యాయి. బట్ నా వాల్యుయేషన్ ఏంటంటే 10,000 ఉండాలి. కాబట్టి ఏమవుతుంది అంటే ఇది డబల్ అయింది కాబట్టి ఇదేమవుతుంది, హాఫ్ అవుతుంది. సో 50 రూపీస్ కి షేర్ వాల్యూ అనేది పడిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు 50 × 200 ఎంత, 10,000. సో ఇక్కడ బోనస్ లో కూడా ఏ ప్రపోర్షన్ తో అయితే షేర్స్ ని ఇంక్రీజ్ చేస్తుంటారో అదే ప్రపోర్షన్ తో మన షేర్ వాల్యూ అనేది కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది కొంచెం ఐడియా ఉంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో బైబ్యాక్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్ లో మనకి విప్రో అంటే April 16th విప్రో అనేది బైబ్యాక్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్మెంట్ డేట్ ఏంటి ఫ్రెండ్స్, April 16th. రికార్డ్ డేట్ ఏంటి, 21st June. ఓకే, 21st June లోపు మనకి మన డిమాట్ అకౌంట్ లో విప్రో షేర్స్ అనేటివి ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో 21st కొన్నా లేకపోతే 20th కొన్నా సరే మనకి ఈ బైబ్యాక్ ఎలిజిబుల్ కాదు. సో 21st కల్లా మనకి డిమాట్ లో ఉండిపోవాలి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 295 దగ్గర ఉంది. కానీ వాళ్ళు బైబ్యాక్ చేస్తామని చెప్తున్న ప్రైస్ ఏంటంటే 325. గ్యాప్ ఎంత ఉంది ఫ్రెండ్స్, 30 పాయింట్స్ దాకా ఉంది. సో ఆల్మోస్ట్ మనకి 11%, అరౌండ్ 11% దాకా మనకి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ కొని కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర కొని బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేసినట్లయితే మనకి 11% దాకా ఛాన్స్ ఉంది ప్రాఫిట్ రావడానికి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర మనం పర్చేస్ చేసి బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రైస్ దగ్గర మనం సెల్ చేసినట్లయితే కంపెనీకి 11% దాకా ప్రాఫిట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ కంపెనీ కాదు, ఏ కంపెనీ అయినా మనకి బైబ్యాక్ ఆఫర్ చేసినప్పుడు యాక్సెప్టెన్స్ రేషియో ఏంటి అనేది చూడాలి. సో యాక్సెప్టెన్స్ రేషియో అంటే ఏంటంటే, సో సింపుల్ టర్మ్స్ లో మాట్లాడుకుంటే బై ఛాన్స్ కంపెనీకి ఒకవేళ 1000 షేర్స్ కావాలనుకుందాం. సో మాకు 1000 షేర్స్ కావాలని చెప్పి మొత్తం షేర్ హోల్డర్స్ కి అందరికీ చెప్తారు. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ పెట్టి మేము కొంటాం అనేసరికి చాలా వరకు షేర్ హోల్డర్స్ ఏంటంటే ఈ ప్రాఫిట్ కోసం అప్రోచ్ అవడం జరుగుతుంది. సో అడిగింది ఎన్ని షేర్స్ కంపెనీ, 1000, కానీ ఇప్పుడు వచ్చింది ఎన్ని షేర్స్, 10,000 షేర్స్ వచ్చాయనుకుందాం. సో ఛాన్స్ ఉందా ఫ్రెండ్స్, కావాల్సిందే 1000 షేర్సే కాబట్టి అందరి దగ్గర నుంచి షేర్స్ తీసుకునేంత స్కోప్ ఉందా,
లేదు. కాబట్టి మన దగ్గర ఉన్న అన్ని షేర్స్ కూడా కంపెనీ తీసేసుకుంటుంది ఈ ప్రైస్ కి అని అయితే మనం అనుకోలేం. ఎంతకి వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు, 1000 షేర్స్ కావాలనుకుంటున్నారా, 10,000 షేర్స్ కావాలనుకుంటున్నారా, ఎన్ని షేర్స్ వాళ్ళు తీసుకోగలిగే కెపాసిటీ ఉంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని మనం ఇష్యూ సైజ్ అంటాం. సో ఎంతైతే వాళ్ళు ఎక్కువగా కొనడానికి ట్రై చేస్తుంటారో అంత మన దగ్గర నుంచి షేర్స్ వాళ్ళు కొనుక్కోవడానికి ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ బైబ్యాక్ లో మనం మెయిన్ చూడాల్సింది ఇష్యూ సైజ్ ఎంత ఉంది అనేది. సో ఇష్యూ సైజ్ కానీ పెద్దదిగా ఉందనుకోండి, అంటే ఎక్కువ, అంటే నెంబర్ ఆఫ్ క్రోర్స్ కి వాళ్ళు బైబ్యాక్ చేస్తున్నట్లయితే మన దగ్గర ఉన్న షేర్స్ ఏదైతే ఉన్నాయో అవి మాక్సిమం వాళ్ళు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే 100 షేర్స్ ఉంటే దాంట్లో 80 ఆర్ఎల్స్ 70 షేర్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఆర్ఎల్స్ ఇష్యూ సైజ్ డౌన్ అంటే తక్కువగా ఉందనుకుందాం. సో మన దగ్గర 100 షేర్స్ ఉంటే ఈవెన్ 10 ఆర్ఎల్స్ 5 కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అది ఎంత ఇష్యూ సైజ్ ఉందనే దాన్ని బట్టి బైబ్యాక్ ఒక యాక్సెప్టెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో సింపుల్ గా బైబ్యాక్ అంటే కంపెనీ ఒక ప్రైస్, ఎక్కువ ప్రైస్ చెప్తుంది, సో ఆ ప్రైస్ కి మనం అమ్మేస్తాం అనేది కాదు. కంపెనీ ఏదైతే ఎక్కువ ప్రైస్ కొంటానని చెప్తుందో, సో ఎంత క్వాంటిటీ కొందామని కంపెనీ వస్తుంది అండ్ అంత క్వాంటిటీ కంటే ఎక్కువగా ఎంత మంది అప్లై చేస్తున్నారు బైబ్యాక్ అనేది కూడా చాలా వరకు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ రోజు మాట్లాడుకున్న కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో ఫ్రెండ్స్, ఫేస్ వాల్యూ కానివ్వండి, డివిడెండ్, బోనస్, స్ప్లిట్, బైబ్యాక్ ఏదైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్ లో ఖచ్చితంగా ప్రతిసారి వినే వర్డ్స్ ఇవన్నీ. నెక్స్ట్ దాంతో పాటు అనౌన్స్మెంట్ డేట్, రికార్డ్ డేట్, ఎక్స్ డేట్. ఓకే, సో ఎక్స్ డివిడెండ్ కానివ్వండి, ఎక్స్ బోనస్ కానివ్వండి, ఎక్స్ స్ప్లిట్ డేట్ కానివ్వండి, ఏదైనా సరే కాన్సెప్ట్ సేమ్ ఫ్రెండ్స్, అన్నిటికీ కూడా ఒకటేగా ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు వీలైతే ఇవన్నీ కూడా ఒక బుక్ లో మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. వీటి డెఫినేషన్స్ కానివ్వండి, ఎగ్జాంపుల్స్ లాగా మీరు ఒక బుక్ లో మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీకు బై టైం ఏంటంటే మీకు దీని మీద డౌట్స్ కానీ కన్ఫ్యూజన్ కానీ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇవైతే మీకు స్టాక్ మార్కెట్ లో మీరు ఉన్నంత వరకు ఈ వర్డ్స్ అప్పుడప్పుడు మిమ్మల్ని టచ్ చేస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ వీడియోకి రిలేటెడ్ గా మీకు ఏదైనా కామెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ సిరీస్ లో నెక్స్ట్ వస్తున్న వీడియోస్ లో ఇంకా మరిన్ని కొత్త కొత్త కాన్సెప్ట్స్ ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, సో దాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.